బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో దొంగలు రెచ్చిపోయారు. 4 నిమిషాల్లో 5 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బయట సెక్యూరిటీ గార్డ్ గాఢ నిద్రలో ఉన్నాడు. గేటు తాళాలు బద్దలుగొట్టి లోపలికి వెళ్ళినటువంటి దొంగలు లోపలికి వెళ్ళి చూస్తే ఒక రిటైర్డ్ జడ్జి పడుకోనున్నాడు. అక్కడ ఒక దొంగ మరి జడ్జి కనుక లేస్తే మరి తల పగలగొట్టని చెప్పేసి ఒక దొంగ అక్కడ పెట్టేసి ఇంకో దొంగ లోపలికి వెళ్ళాడు. ఒక దొంగ జడ్జి ఎప్పుడు లేస్తే అప్పుడు తల పగలగొడదామని మరి రాడ్డు పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. మరో దొంగ లోపల లాకర్లో ఉన్నటువంటి బంగారము డబ్బులు చోరికి వెళ్ళాడు. అసలు మధ్యప్రదేశ్లో ఈ దొంగతనం ఎలా జరిగింది? 4 నిమిషాల 5 సెకండ్లో ఆ దొంగలు అంత పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనం ఎలా చేశారు? ఒకసారి ఆ స్టోరీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ఎండాకాలంలోనే దొంగలు పడేవారు, కానీ ఇప్పుడు దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. కాలంతో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఛాన్స్ దొరికితే దోచేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్లోని విజయనగర్లో రిటైర్డ్ జడ్జి రమేష్ గార్గ్ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు 5 లక్షలకు పైగా విలువైన నగలు డబ్బు దోచుకున్నారు. 4 నిమిషాల 10 సెకండ్ల పాటు జరిగిన ఈ దొంగతనం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు మరి జరిగినట్టు తెలుస్తోంది. ముసుగు ధరించినటువంటి దొంగలు గేటు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులతో సహా బీరువాలోని బంగారం డబ్బు దొంగతనం చేశారు. అందులోని ఒకరు గదిలోని కబోర్డ్లో ఉన్న విలువైన వస్తువుల్ని దోచుకుంటుండగా మరొకరు బెడ్పై నిద్రపోతున్న మాజీ న్యాయమూర్తి లేస్తే ఇనుప రాడుతో కొట్టేందుకు మంచం వద్ద నిలబడి ఉన్నారు. ఇక జడ్జి లేస్తే వెంటనే దాడి చేసేలా రాడు పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. మరో వ్యక్తి బయట కాపలా కాస్తూ కనిపించాడు. ఆ సమయంలో వాచ్మెన్ కూడా నిద్రపోతున్నట్లు పోలీసులు తెలిపారు. లక్షల విలువైన బంగారు నగలు, ఖరీదైన వస్తువులతో పాటు డబ్బులు కూడా దొంగలు దోచుకెళ్లినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ విషయం ఏంటంటే, దొంగతనం జరిగినప్పుడు ఇంటి అలారం సిస్టమ్ ఇక జస్టిస్ కార్గ్ కుమార్కు సంబంధించి రిత్విక్ అప్రమత్తం చేయడంలో ఫెయిల్ అయింది. దీంతో దొంగలు హాయిగా తప్పించుకున్నారు. సమాచారం ప్రకారం దొంగలు ఇంటి లోపలికి రావడానికి ఇనుప కిటికీ గ్రిల్స్ని కత్తిరించారు. అయితే బయట ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మరో విషయం ఏంటంటే, రిత్విక్ భార్య పిల్లలు దొంగతనం జరుగుతున్న పక్క రూమ్లోనే పడుకున్నారు. అయితే ఆ దొంగతనం ఇండోర్లోని విజయనగర్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ప్రముఖులు ఉంటున్న ఒక కీలక ప్రాంతంలో దొంగతనం అనేది భద్రత గురించి ఆందోళన పుట్టిస్తుంది. ఇక ఒక రిటైర్మెంట్ జడ్జి ఇంటినే టార్గెట్ చేసుకొని దొంగతనం చేయడం పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకోగా నిందితులను పట్టుకోవడానికి ప్రస్తుతం సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. దొంగలు అత్యంత వేగంగా ఎలాంటి శబ్దం చేయకుండా ఈ దొంగతనాన్ని పూర్తి చేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న జడ్జి కుటుంబానికి ఏమాత్రం అనుమానం కూడా రాలేదు. మరోవైపు మాజీ న్యాయమూర్తి ఇంట్లో దొంగతనానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసినటువంటి నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. పక్కనే దొంగలు దోచుకుంటుంటే అంతలా నిద్రపోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తాగి పడిపోయాడేంటో అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు వెటకారంగా. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండోర్ నగరంలో గత నెలలో వివిధ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో సుమారు 38 దొంగతనాలు జరిగాయి. సోమవారం రాత్రి ఒకేసారి అనేక దొంగతనాలు జరిగాయని డిఎస్పీ ఉమాకాంత్ చౌదరి తెలిపారు. నగరంలో దొంగల ముఠ మకాం వేసిందని, రిటైర్డ్ జడ్జి పేరు చెప్పకుండానే సిమ్రాల్, కుధైల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలతో పాటు నగరంలోని ఇతర పోలీస్ స్టేషన్ ప్రాంతాలతో అనేక దొంగతనాలు జరిగాయని ఆయన అన్నారు. ఇక సిమ్రాల్ కాలనీలో ఒకేసారి 4 ఇళ్ల తాళాలు పగలగొట్టారు. ప్రగతి పార్కులో జరిగిన దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు కూడా దొరికాయి. ఈ ముసుగు దొంగల కోసం పోలీసు బృందాలు ఇక వేట మొదలుపెట్టాయి. సో ఒక్కసారి మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఈ చోరీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ చోరీ 3 దొంగలు, ముసుగు దొంగలు. ఒకరు గేటు బయట కాపలా, మరొకరు రిటైర్డ్ జడ్జి మంచం దగ్గర కాపలా, ఇంకొక వ్యక్తి లోపల బీరువా దగ్గర ఉన్న నగదు విలువైనటువంటి మరి బంగారం చోరీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ముగ్గురి మధ్య ఒక కోఆర్డినేషన్ ఉంది. ఈ ముగ్గురు కలిసి 4 నిమిషాల 10 సెకండ్లో ఈ దొంగతనాన్ని కంప్లీట్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా, ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో 4 నిమిషాల 10 సెకండ్స్లో ఈ ముగ్గురు దొంగలు మరి 4 నిమిషాల 10 సెకండ్లలో ఈ దొంగతనం కంప్లీట్ చేశారు. సో వింత ఏంటంటే, ఇది ఒక రిటైర్డ్ జడ్జి ఇల్లు. ఒక రిటైర్డ్ జడ్జి ఇల్లు అంటే ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఎటువంటి భయం ఉండాలి దొంగలకు. బట్ ఆ భయాన్ని పక్కన పెట్టారు, సెక్యూరిటీని పట్టించుకోలేదు.
బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ గాఢ నిద్రలో ఉన్నాడు, లోపల ఉన్నటువంటి జడ్జ్ మరి గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కనే జడ్జికి రూము పక్కనే ఉన్నటువంటి తన మరి కుమారుడు, తన కోడలు, పిల్లలంతా కూడా మరి గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతమంది నిద్రిస్తున్న వేళ ముగ్గురు దొంగలు 4 నిమిషాల్లో కిటికీ సంబంధించినటువంటి ఆ ఇనుప రాళ్లను కడ్డీలను కట్ చేసి లోపలికి వచ్చారు. ఒకవేళ జడ్జి గనక లేస్తే ఇనుప రాడుతో తల పగలగొట్టేందుకు ఓ దొంగ తన మంచం వద్ద సిద్ధంగా ఉన్నాడు. ఆ విజువల్స్ మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రస్తుతం ఇది మధ్యప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఆ ఏరియా మొత్తం హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ నివాసిస్తున్నారట కాలనీలో. అయినప్పటికీ దొంగతనం జరగడం, ఒక రిటైర్డ్ జడ్జి ఇంటిని టార్గెట్ చేసుకొని దొంగలు అర్ధరాత్రి 3:30 టైంలో, అంటే తెల్లవారుజామున 3:30 సమయంలో మరి వాళ్ళు దొంగతనానికి వెళ్ళడం అనేది ప్రస్తుతం మధ్యప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఆ ముసుగు వేసుకున్న ముగ్గురు దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు అయితే వేట మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.